ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 22వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినం వరకు మనము చూసినటువంటి విషయము సంఘంలో ఉంటున్నటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమిటో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నుంచి మనం చూసేటటువంటి విషయము అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా ఎదురుగా నిలుచుండి పోరాడేటటువంటి క్రమమును ఇక్కడ పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొదటగా ఈ విషయంలో పౌలు తిమోతి ఇట్టి అబద్ధ బోధను ఎదిరించడానికి తనను తాను ఒక చక్కని ఉదాహరణగా, అంటే ఇక్కడ గురువుగా తనను తాను ఉదహరించుకొని వ్యక్తపరుస్తున్నటువంటి చక్కని విషయాలను మనం ఇక్కడ చూడగలగాలి. అంటే పౌలు ఇక్కడ ఎవరినో చూపిస్తూ అట్లా మీరుండాలి అని తాను చెప్పడం లేదు, కానీ తనను తాను అక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తూ తిమోతికి, అయ్యా ఈ విషయాల్లో నీవు అబద్ధ బోధకులకు ఎదురుగా నిలుచుండి పోరాడవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మొదటగా మనం ఇక్కడ గమనించేటటువంటి విషయం, ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి భాగము 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలోని కొన్ని భాగాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ పౌలు తనను తాను ఈజ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ మెంటర్, ఒక గురువుగా తనను తాను ఒక చక్కని ఉదాహరణగా ఆయన అక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ప్రతి బోధకునికి, అంతమటుకే కాకుండా ప్రతి దైవజనునికి, సంఘ కాపరికి ఒక చక్కని ఉదాహరణగా, ఒక చక్కని కనువిప్పుగా ఇక్కడ మనం గమనించాలి. ఎందుకనంటే సంఘానికి ఒక విషయము హెచ్చరిస్తున్నాము అనంటే, లేకపోతే ఇక్కడ బోధలో ఒక విషయాన్ని తేటతెల్లం చేయబడుతుంది అనంటే, మొదటగా గ్రహించవలసినటువంటి విషయం తాను అది పాటించేటటువంటి వాడే ఉండాలి. అంటే ఇక్కడ పౌలు తాను అది పాటిస్తూ ఈ విషయంలో నన్ను చూసావు కదా అని హెచ్చరిస్తుండడం మనం చూడగలిగాలి. 10వ వచనంలో మనం ఒకవేళ అక్కడ చూసినట్లయితే, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంటే ఇక్కడ స్పష్టంగా పౌలు చెప్తున్నటువంటి విషయాలను గనక మనం ఆలోచించినట్లయితే, ఈ చెప్పబడినటువంటి 7 విషయాలు కూడా 2 భాగాలుగా మనం విభజించుకుంటే, అంటే మొదటి భాగము పరిచర్య విధానములో పౌలు తనను తాను ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసుకుంటా చూపించేటటువంటి విధానమును మనం ఇక్కడ చూస్తాం. అంటే పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మన ధ్యానంలో చూడబోతాం. అంటే ఒక గురువుగా చక్కని ఉదాహరణను తనను తాను చూపించుకుంటూ పౌలు ఈరోజు మనం చూసేటటువంటి విషయం పరిచర్య విధానంలో తనను తాను ఒక ఎగ్జాంపుల్గా అక్కడ తిమోతికి చూపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని చెబుతూ 3 విషయాలు ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, ఈ 3 పౌలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మొదటగా మనం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక ఇక్కడ మాట్లాడితే, మొదటగా అక్కడ నా బోధను అనేటటువంటి విషయము అక్కడ చెప్పబడతా ఉంది. అంటే ఒక పరిచర్య పనులు, మినిస్ట్రీకి సంబంధించినటువంటి డ్యూటీస్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటగా ఆయన చెప్తున్నటువంటి మాట నా బోధను. ఇక్కడ డాక్ట్రినల్గా, లేకపోతే పౌలు యొక్క బోధ ఈ పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. పౌలు యొక్క బోధ ఎక్కడా కూడా కపటమైనదిగా ఉంటున్నట్లుగా మనము చూడలేము. అంతమటికే కాదు, పౌలు యొక్క బోధ ఆ సంఘములో ఉంటున్నటువంటిని, తప్పును ఎత్తి చూపి ఖండించేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆయన కోట్ చేయడం మనం చూడగలుగుతూ ఉంటాం. అంతమటికే కాదు, ఒకవేళ మంచి విషయం ఆ సంఘంలో ఏదైనా ఉన్నా కూడా
అట్లాగే మంచి ప్రవర్తన గలవారు ఎవరైనా ఉన్నా కూడా, లేకపోతే సేవా విధానంలో వారు చక్కగా ముందుకు కొనసాగుతున్నా కూడా వారిని అప్రిషియేట్ చేసేటటువంటి క్రమమును కూడా మనం పౌలులో చూడగలుగుతాం. అంటే ఎక్కడా కూడా తన యొక్క బోధ కన్సిస్టెంట్గా, అంటే మొదటిలో రాసినటువంటి పత్రిక మొదలుకొని చివరిగా రాస్తున్నటువంటి ఈ పత్రిక వరకు కూడా అన్ని పత్రికలు నేటి దినాన సంఘాలకు ఒక సిద్ధాంతాన్ని నిర్వచిస్తున్నట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, జనాలను బట్టో, లేకపోతే వ్యక్తులను బట్టో, లేకపోతే అక్కడ ఉంటున్నటువంటి ఆ నెంబర్ సంఖ్యను బట్టో బోధ ఎప్పుడు మారదండి. బోధ ఎప్పుడూ స్థిరమే. ఎందుకనంటే ఆ బోధ నడవవలసినటువంటి క్రమము ఆ సత్యాన్ని వెలికి తీసినటువంటి దానిని బట్టి కానీ, ఎదుట ఉన్నటువంటి సంఖ్యాపరంగమైనటువంటి జనాలను బట్టి కాదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా పౌలు కూడా ప్రతిసారి తన బోధలో ఆయన స్పష్టంగా చెప్పేటటువంటి ఆ క్రమమును గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడా కూడా తన బోధ విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేదు. కాబట్టి ఈ లోకపరమైనటువంటి విషయాలకు బోధలో పౌలు కాంప్రమైజ్ కాలేదు అనేటటువంటి తనను తాను ఒక చక్కని ఉదాహరణను అక్కడ తిమోతికి చూపిస్తూ ఉన్నాడు. నేటి దినాన మనం చూడగలుగుతాం, చిన్న చిన్న విషయాలకో లేకపోతే ఈ లోకపరమైనటువంటి ఆశలకు లోబడో ఏమవుతుందండి, బోధన అంటే ప్రాస్పారిటీ గాస్పెల్ నేటి దినాన పేట్రేగిపోతున్నటువంటి ఇటువంటి క్రమములో ఇటువంటి సిద్ధాంతపు గల నా బోధను నీవు చూడు తిమోతి, ఆ బోధను నీవు అనుసరించి అక్కడ ముందుకు కొనసాగు అంటాడు. ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక, ఈనాడు మన సంఘాలలో కూడా మన బోధలను జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరత. ఇక్కడ పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు, నాడు మన సంఘాలకు హెచ్చరిస్తాం. సంఘ కాపరిగా, దైవజనునిగా ఎటువంటి బోధనో నీవు నీ సంఘానికి బోధిస్తావు, అట్లాగే ఎటువంటి బోధను మీరు చూస్తూ ఉన్నారు అని ఇక్కడ విశ్వాసులకు కూడా చేయబడుతున్నటువంటి హెచ్చరిక మనం గమనించాలి. రెండవదిగా పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం, నా ప్రవర్తనను. ఆల్రెడీ మనం అక్కడ యాకోబు పత్రికలో స్పష్టంగా చూసినట్లయితే వారి యొక్క స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి ప్రవర్తించేటటువంటి వారిని మనము చూడగలం. సంఘాలలో కూడా అటువంటి వారు లేకపోలేదు. కండక్ట్ అనేటటువంటి విషయము, ప్రవర్తన అనేటటువంటిది ప్రతి దైవజనుడికి ఒక ట్రంప్ కార్డ్ అండి. అంటే ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, అంటే నీ ప్రవర్తనను నీవు ఎంత జాగ్రత్తగా ప్రజల ఎదుట, సంఘము ఎదుట కలిగి ఉంటావో దట్ రియల్లీ స్పీక్స్. ఆ ప్రవర్తన ప్రజలకు గొప్ప సాక్ష్యముగా నిలవబడుతుండడం మనం చూడగలగాలి. పౌలు యొక్క జీవితం ఒక గొప్ప సాక్ష్యం అండి. ఆయన ప్రవర్తన గనక మనం చూసినట్లయితే ఆయన ఎదుట ఉన్నటువంటి ప్రజలు ఎవరో ఆయనకు అనవసరం, వారి యొక్క స్థితిగతులు అనవసరం. అగ్రిప్ప రాజు ఎదుట ఆయన అదే ప్రవర్తన. ఇక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా స్వార్థ ప్రకటనలో అదే ప్రవర్తన. ఇట్ నెవర్ చేంజ్డ్. కాబట్టి ప్రవర్తన అనేది నేటి దినాన ఒక క్రైస్తవ విశ్వాసిగా ద వే దే ప్రొడ్యూస్, దే ప్రొటెక్ట్ దేర్ కండక్ట్, అంటే వారి యొక్క ప్రవర్తనను వారు ఎట్లా చూపిస్తారు, ఎట్లా భద్రపరుచుకుంటూ ముందుకు కొనసాగుతారో అది చాలా ప్రాముఖ్యమండి. విశ్వాసికే కాదు, దైవజనునికి మరి ముఖ్యముగా చాలా ప్రాముఖ్యం.
అయ్యా తిమోతి, అందుకనే అక్కడ హెచ్చరించినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో కూడా, తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకో, నీ ప్రవర్తన యందు అక్కడ అని పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. నాడు నీ ప్రవర్తన ఏ విధముగా ఉంటావు? మొదటగా నా బోధన చూడు తిమోతి అంటా ఉన్నాడు, నా ప్రవర్తనను చూడు తిమోతి అంటా ఉన్నాడు. మూడవదిగా ఇదే పరిచర్యల భాగంలో గనక మనం చూచినట్లయితే నా ఉద్దేశాన్ని నీవు చూడు తిమోతి అంటా ఉన్నాడు. తిమోతి, లుక్ ఎట్ ద పర్పస్ ఆఫ్ మై మినిస్ట్రీ. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము గాడ్లీ పర్పస్ ఆఫ్ పాల్. అంటే స్పష్టముగా దేవుని ఉద్దేశం ఏదై ఉంటుందో, అంటే దేవుని కొరకైనటువంటి ఉద్దేశము కలిగి పౌలు చేస్తున్నటువంటి గొప్ప పరిచర్యను ఇక్కడ మనం గుర్తించాలి. ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం, పౌలు ఆయన పర్పస్ని గనక మనం ఆలోచించినట్లయితే ఏ విధము చేతనైనను టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, ఆ సువార్తను ప్రకటించాలి, అదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశము. మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మనం గమనించినట్లయితే పౌలు ఈ పర్పస్ విషయంలో కనుక మనం ఎక్కడైతే యెరూషలేం మందిరంలో కొరత ఏర్పడిందో ఆయన నిస్వార్థంగా ఆ క్రొత్తగా రక్షించబడినటువంటి సంఘాల నుండి సహాయమును మోసుకొని వెళ్ళి అక్కడ సహాయం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. తాను సువార్త ప్రకటన, తాను ఒక ప్రాంతంలో ఉండినప్పుడు ఇతరులకు భారము కాకూడదని తాను కూడా పనిచేస్తూ సువార్త ప్రకటన చేసినటువంటి ఆ విషయాలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం చూడాలి. ఆయన చివరగా చెరలో ఉన్నప్పుడు కూడా ఒనేసిము వంటి వారే కానివ్వండి, పత్రికలో రాస్తూ, అలాగే ఆయన వద్దకు వచ్చినటువంటి అనేక మంది కూడా, అంటే పౌలు బంధించబడ్డాను కాదా, ఇక సెలవు నాకెందుకు ఇంకా సువార్త భారం అని ఆయన హీ డిడ్ నాట్ టేక్ రెస్ట్ అండి. ఆయన విశ్రాంతి తీసుకోలేదు. నిర్విరామంగా తాను పొందినటువంటి ఆ సువార్త కోసము తన చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి. బికాస్ హీ నో దట్ పర్పస్. ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ఆయన చెప్తున్నటువంటి ప్రతి విషయము కూడా మనకంటే, అంటే మనం ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని విషయాలనే కొన్ని కోణాలలోనే, లేకపోతే మనకు తెలిసినటువంటి విషయాలు, రాయబడినటువంటి విషయాల్లోనే పౌలును మనం చూడగలుగుతాం. కానీ ఆయన ఎవరికైతే రాస్తా ఉన్నాడో ఆ తిమోతి మాత్రం అంటే అన్ని కోణాలలో పౌలును ఆ కళ్ళ ఎదుట ఉండి చూసినటువంటి వ్యక్తి. నేను అనుకుంటాను, ఒకవేళ తిమోతి లాంటి వ్యక్తి పౌలు గురించి రాయవలసి వస్తే ఒక పెద్ద గ్రంథమే ఆయన రాసుండేటటువంటి వాడే. బికాస్ హీ స్టూడ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నాడు ఒక్క ప్రశ్న మనం ఇక్కడ వేసుకో, కెన్ యూ బీ, లేదా కెన్ యూ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దట్? దైవజనునిగా నీవు నీ సంఘానికి అట్టి ఉదాహరణగా, ఒక చక్కని బోధకునిగా, గురువుగా నీవు ఉండగలుగుతావా? ఒక విశ్వాసిగా ఇతర విశ్వాసులకు నీవు ఆ విధమైనటువంటి ఎగ్జాంపుల్గా నీవు నిలబడగలుగుతావా? ఎందుకంటే అయ్యా నా ప్రవర్తనను చూడు, నా బోధను చూడు, నా ఉద్దేశమును చూడు. ఆలోచించాలి. పరిచర్య అనగానే ఇక్కడ కేవలం ఆ పరిచర్య కోణంలోనే దీన్ని దృష్టించడం కాదు, కానీ నీ అనుదిన జీవిత క్రమంలో కూడా ఇతరులను మోసము చేయకుండా దేవుని యొక్క చక్కని ఉద్దేశము కలిగి వారికి మంచి చేయడం గురించే కానివ్వండి, ఇటువంటి విషయాలన్నీ వి షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. నీవు మాట్లాడేటటువంటి మాట తీరులో, నీవు ప్రవర్తించేటటువంటి నీ ప్రవర్తన తీరులో, నీ యొక్క చక్కని అంటే పౌలు ఇక్కడ పరిచర్య విధానానికి అన్వయిస్తూ ఉన్నాడు. తిమోతి నన్ను చూసి నేర్చు. ఒక బోధకునికి ఇవే చక్కని
ఆ మాటలు దేవుడు హెచ్చరిక చేస్తాడు. నిజంగా నాకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ దిస్ పోర్షన్ అండి. నేనేమి వెలుపట ఉన్నవాడని ఏమి కాదు. దేవుడు ఇక్కడ నాతో కూడా మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. ఒక విశ్వాసిగా నీ జీవిత క్రమంలో కూడా నీ మాట తీరు, నీ బోధ, నీ ప్రవర్తన, నీ ఉద్దేశము ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. పౌలు మాట్లాడినట్లుగా ధైర్యంగా నీవు మాట్లాడగలవు. నాడు దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయం, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం. హీ వాంట్ యూ టు బీ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ పౌలు వలె ఒక చక్కని ఉదాహరణగా నీవు నిలబడాలి లోకానికని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడిగా నీవు నీ సంఘానికి నిలబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా పాల్ తండ్రి దేవ, నిజముగా పౌలు ఇక్కడ చక్కని ఒక ఆత్మీయమైనటువంటి గురువుగా, నాయకునిగా తన జీవితాన్నే తాను తిమోతి ఎదుట పెడతా ఉన్నాడు. అయ్యా తిమోతికి తెలియదంటూ ఏమీ లేదు. అయ్యా అన్ని కోణాలలో అయ్యా కుమారుడికి ఎట్లా సేవ చేశాడో అట్లా సేవ చేసినటువంటి తిమోతిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు తండ్రి. అయ్యా నిజముగా తండ్రి దేవ, ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశము, పరిచర్య విధానములో తండ్రి దేవ నాడు మాకొక కనువిప్పు తండ్రి. అయ్యా తన పరిచర్య విధానమును తండ్రి దేవ మేము అన్వయించుకుని, తన ప్రవర్తనను తండ్రి దేవ మా ప్రవర్తనలో తండ్రి దేవ సరిచేసుకోవలసినటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో అవి సరిచేసుకోవడానికి, అట్లాగే తండ్రి దేవ మా ఉద్దేశములు పరిచర్య విధానములోనే కానివ్వండి, ఇతరులతో అయ్యా తండ్రి దేవ వ్యవహరించేటటువంటి విషయాల్లోనే కావాలి. అయ్యా దేవుని సంబంధించినటువంటి లేదా దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి ఆ ఉద్దేశములో మేము కలిగి ఉండి ఇట్టి రీతిగా ముందుకు కొనసాగడానికి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.